యాదాద్రి భువనగిరి జిల్లా వెలిగొండ మండల కేంద్రంలోని బీజేపీ పార్టీ రాష్ట్ర యువ నాయకులు చిట్టేడి అభితేజ్ రెడ్డి ఆధ్వర్యంలో హిందూ ధర్మ రక్షణ సమితి వెలిగొండ సమక్షంలో బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడికి నిరసనగా ర్యాలీ నిర్వహించి మీడియాతో మాట్లాడారు. ఈరోజు ముఖ్యంగా ఈ ర్యాలీకి ముఖ్య కారణం బంగ్లాదేశ్లో హిందువులు ఎంత వివక్షకు గురవుతున్నారో మన భారతదేశంలో ఉన్న హిందువులకు తెలియజేయడం కోసం ఈ యొక్క ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో వెలిగొండ మండలం మరియు జిల్లాలో నాయకులందరూ హిందువులందరూ పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా అభితేజ్ గారు ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. మరియు ఈ ర్యాలీలో ముఖ్యంగా స్వాములందరూ పాల్గొని దీన్ని విజయవంతం చేయడం జరిగింది. విషయం ఏంటంటే హిందువులు అనేది తీవ్ర వివక్షకు గురవుతున్నారు. ఒక్క భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాలన్నింటిలో హిందువులు అందరూ తీవ్ర వివక్షకు గురవుతున్నారు. మరియు ఇక్కడ ఉన్న ఆడవాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా తయారవుతుంది. ఎలా అంటే అక్కడ మత మార్పిడి చేసి మరియు అక్కడ ఉన్న ఆడపిల్లల్ని మనమంగాలు చేసి దౌర్జన్యం చేసి మత మార్పిడి చంపడం ఇలాంటి చాలా చాలా హిందువులకైతే చెప్పలేని బాధలు ఈ బంగ్లాదేశ్లో జరగడం జరిగింది. మరియు బంగ్లాదేశే కాదు, పక్కన పాకిస్తాన్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. కాకపోతే అవి ఇంకా బయటికి బయటికి వస్తున్నాయి. కావున ఈ యొక్క సిచ్యువేషన్ హిందువులు ఇక్కడ కాదు కదా జరిగింది, మన దేశం కాదు కదా అనుకుని మాత్రం అనుకోకూడదు. ఎందుకంటే బంగ్లాదేశ్లో హిందువులైనా రేపటి పరిస్థితి మన దేశానికి కూడా వచ్చే సూచనలు చాలా ఉన్నాయి. ఎందుకు వస్తాయి అంటే ఇక్కడ హిందూ మతం ఎంత దారుణంగా మనుగడ కోల్పోయే పరిస్థితి వచ్చిందంటే హిందూ మతం మొదట మూల స్తంభాలు ఎవరో కాదు, మన ఆడవాళ్ళే. ఆ ఆడవాళ్ళు ఏనాడు ఈ హిందూ మతం ఉండదు, సనాతన ధర్మం ఉండదు. కావున మన ఇంట్లో ఉన్న ఆడపిల్లల్ని ఇక్కడ ఉన్న ముస్లిం వ్యక్తులు చాలామంది ఎంత దారుణం అంటే హిందూ మతాన్ని ఎలా నాశనం చేయాలి అనే కంకణాలు కట్టుకొని ఒక్కొక్కరు లవ్ జిహాద్ అనే పేరు పెట్టుకొని మన ఆడపిల్లల్ని ఎత్తుకెళ్ళి పెళ్లి చేసుకొని మత మార్పిడి చేసి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. సో ఏంటంటే ఈరోజు ఈ యొక్క ర్యాలీ బంగ్లాదేశ్లో ఉన్న హిందువుల కోసం, అక్కడ హిందువులకు సపోర్ట్గా నిలబడ్డ చిన్మయ్ దాస్ గారిని రిలీజ్ చేయడం కోసం మొత్తం విశ్వంలో ఎంతమంది, ప్రపంచంలో అన్ని దేశాల్లో ఎంతమంది హిందువులు ఉన్నారో వాళ్ళందరూ నిరసన తెలియజేయడం జరుగుతుంది. కావున ఈరోజు మా వెలిగొండలో హిందూ ఆర్గనైజేషన్లు ఎన్ని ఉన్నాయో అంతమంది ఇందులో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. ముఖ్యంగా శ్రీ స్వామి అయ్యప్ప స్వామి దయ వల్ల, అయ్యప్ప స్వాములు మాలధార స్వాముల వల్ల ఈరోజు ర్యాలీ చాలా విజయవంతంగా జరిగింది. ఈ ర్యాలీలో అందరూ పాల్గొనడం జరిగింది, పెద్దవాళ్ళందరూ పాల్గొనడం జరిగింది. వాళ్ళందరూ పేరు నమస్కారం. ఈరోజు ర్యాలీలో సీఎం రెడ్డి గారు కొడుకైన నాని అభితేజ్ రెడ్డి గారు ఇందులో పాల్గొనడం జరిగింది. కొంతమంది ముఖ్య నాయకులు పాల్గొనడం కూడా జరిగింది. సో ఇలా ఏంటంటే ప్రతి ఒక్క హిందూ ముందుకు వచ్చి వారి యొక్క నిరసన తెలియజేయడం వల్ల పక్కనున్న హిందువులు కొంచెమన్నా మారే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మన హిందువులు మొద్దు నిద్ర వదిలి మన హిందువులకు సపోర్ట్ చేయడం నేర్చుకొని, మరియు శబరిమలలో ఉన్న బాబర్ మసీదుని ఎవరు దర్శించుకోకూడదని అయ్యప్ప స్వాములకు కొంచెం విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ఎందుకంటే మీ అయ్యప్ప స్వాములు 41 రోజులు మాలధారణలో ఉండి పుణ్యం కూడా కట్టుకుంటున్నారు. అలాంటి ఇలా ఒక శవం వదిలిస్తే మీరు పక్కకి వెళ్ళే పరిస్థితిలో ఉంటుంది. అలాంటిది మీరు ఆ మసీదు దగ్గరికి వెళ్ళి, ఆ సమాధుల దగ్గరికి వెళ్ళి దర్శించుకోవడం అనేది చాలా నిజమైన చెప్పుకోలేని పరిస్థితి. మీరు కొంచెం అలాంటిది తగ్గించుకుంటే రాను అక్కడి నుంచి ఆ మసీదు అనేది వెళ్ళిపోతుంది. స్వాములకు చిన్న విజ్ఞప్తి, తప్పుగా మాత్రం అనుకోకండి. ఇతర గురుస్వాముల ఆధ్వర్యంలో బంగ్లాదేశ్లో మైనారిటీలు అయినటువంటి హిందువుల మీద ఏ విధంగానైతే దాడులు జరుగుతున్నాయో వారికి బంగ్లాదేశ్ హిందువులకు సంఘీభావంగా ఇవాళ మేమంతా ఇవాళ ర్యాలీ తీయడం జరిగింది. ఇస్కాన్ అనే సంస్థ మీకు తెలుసు, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 దేశాల్లో ఇస్కాన్ సంస్థ వరదలు వచ్చినా, ప్రకృతి విపత్తులు వచ్చినా, ఎవరైనా ఇబ్బందులలో ఉన్నా ఇస్కాన్ అనేది వారికి అన్నదానం చేస్తుంది. అలాగే మీరు దాదాపు 2 ఏళ్ల ముందు చూసినట్టయితే బంగ్లాదేశ్లో కూడా వరదల పాలైనప్పుడు ఇస్కాన్ వారు వారికి అన్నం పెట్టడం జరిగింది. ఇవాళ మరి ఆ బంగ్లాదేశ్ వారు కనీస కృతజ్ఞత లేకుండా
అన్నం పెట్టిన చిన్మయ దాస్ లాంటి వ్యక్తులను, అక్కడున్న అమాయకపు హిందూ మహిళలను నిర్దాక్షిణ్యంగా చంపడం కానీ, అత్యాచారాలు కానీ ఇవాళ మనం చూడడం ఇవాళ భారతదేశం మొత్తం చూస్తుంది, అంతర్జాతీయ సమాజం మొత్తం చూస్తుంది. దీన్ని భారతీయులుగా మేమందరం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. బంగ్లాదేశ్ హిందువులు ఆత్మస్థైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదు. భారతీయులంతా మీకు తోడుకుంటారు. అలాగే ప్రపంచం, ఐక్యరాజ్య సమితి కానీ, ప్రపంచ దేశాలు కానీ బంగ్లాదేశ్ మీద ఆంక్షలు విధించి బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న ఆకృత్యాలను అడ్డుకోవడంలో భారతదేశానికి ప్రపంచ దేశాలు మొత్తం సహకరించాలని మేము కోరుతున్నాం. దాదాపు ఇవాళ పెద్దలు మురళీస్వామి గారు, సందీప్ గారు, ఇతర స్వాముల ఆధ్వర్యంలో దాదాపు ఒక 250 మంది ఇవాళ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. అందరూ కూడా ఇవాళ ఒకటే ఒక కోరిక, ముక్త కంఠంతో బంగ్లాదేశ్లో మన మహిళలపై, మన హిందువులపై జరిగే దాడులు ఆపాలి. స్వామి చిన్మయ దాస్ ఎవరైతే బంగ్లాదేశ్లో వరదలకు గురైన వారికి వాళ్ళ